ఓకే. థ్యాంక్ యూ అన్న. మీరు జెప్పే విధానం జూస్తుంటే ప్రజలను మోటివేట్ జేసే విధానంలో మీ యొక్క పాత్ర చాలా ఉంది. ఇంకా ఉండాలన్న. ప్రశ్నించే గొంతుకల వాళ్ళు ఎంతమంది ఎన్ని రకాలుగా శిక్షించినా గానీ, మనకంటూ ఒక విధానం ఉంది. ఆ విధానంలో మనం ఖచ్చితంగా ముందుకు పోవాలన్న. అయితే ఇంకొక విషయం ఏందంటే, ఇప్పుడు రైతులకు ఏదైతే ఇది రైతు బంధు అని జెప్పేసి రైతు భరోసా అన్నారు గదా! ఆ రైతు భరోసా అనేది లాస్ట్ టైమ్ ఒక దఫా ఆల్రెడీ ఎగ్గొట్టిండు. కానీ అది ఎగ్గొట్టడం అనేది మీరనుకుంటారు ఈసారి నేను ఇస్తున్నా గదని. ఖచ్చితంగా దాంతో పాటు అది 2 కలిపి ఇస్తేనే ప్రజలు ఊరుకుంటారు. రైతులు ఊరుకుంటారు. లేదంటే మాత్రం రైతు కన్నెర్ర చేస్తే గనక రాష్ట్రం మొత్తం అతలాకుతలమవుతది. అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని జెప్పేసి ముసలోళ్ళ పింఛన్ ఎగ్గొట్టిర్రు 2 సార్లు. మళ్ళా పింఛను ఆ రోజు పింఛన్ ఎగ్గొట్టిర్రు. ఏమొస్తుందన్న మీరు అక్క మా అమ్మ మీకేమొస్తుంది పింఛన్ అని అన్నాడు ఆ రోజు సభలలో, నిండు సభలలో మీడియా సాక్షిగా మీకు ఈసారి 2000 వస్తుంది కదా! ఒక్క నెల రోజులు ఆగితే 4000 వస్తుందన్నారు. మరి సంవత్సరం అవుతుంది. సంవత్సరానికి నా ఊరిదే చెప్తున్నాన్న. మా ఊరికి 22 లక్షల పెన్షన్‌లొస్తాయి. అంటే దాన్ని ఈయన చెప్పిన 4000 ప్రకారం అంటే 44 లక్షల ఏదైతే ఉందో నెలకు 44 లక్షల చొప్పున వీళ్ళు 12 నెలల కంటే ఓన్లీ నా గ్రామానికి